సార్ ఇప్పుడు మనం ఏ సినిమా అయినా కూడా మీరు అన్నట్టు 100% హార్డ్ వర్క్, రాత్రి పగలు తేడా లేకుండా ఇంత కష్టపడి చేస్తాము. చేసిన తర్వాత కొన్ని కొన్ని సినిమాలు రిజల్ట్ లో మనం ఊహకు అందదు కదా. సో మీరు బాగా కాన్ఫిడెంట్ గా ఉండి ఇది హిట్ అయిపోతే పక్కాగా అనుకున్న సినిమా ఏదైనా ఫ్లాప్ అయింది ఏదైనా ఉందా సార్? అట్లా పెద్దగా ఏమనుకోలేదు, కానీ ఫ్లాప్ అవుతాయి అనుకున్న సినిమాలు 2-3 ఫ్లాప్ అయినాయి. ఓకే, షూటింగ్ టైంలోనే ఫ్లాప్ అవుతాయి అనుకున్న సినిమాలు ఫ్లాప్ అయింది. ఏ సినిమా చెప్పకూడదు. మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టండి. బాలయ్య నేను బిగినింగ్ నుంచి అనుకునేవాళ్ళం ఒక సినిమా ఇది పెద్ద ఫ్లాప్ అవుతుంది సార్ అని, కానీ అది చేయాల్సి వచ్చింది. చేస్తుంటే బాలయ్య 1 more టేక్ చేద్దాం అంటే, ఎందుకు సార్ ఫ్లాప్ సినిమాకి అనేవాడు. ఆయన సొంత సినిమా పైగా. సో అట్లాంటివి చిన్న ఏదో 2-3 అనుకున్నవే అయింది. అనుకోని ఏదో ఒకటి మేబీ. అయితే మీరు మహేష్ బాబు గారిని కూడా డైరెక్ట్ చేశారు ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఉన్నప్పుడు. ఇది బజార్ రౌడీలో. సో అప్పుడు అనిపించిందా మీకు ఇంత స్పార్క్ ఉంది, నా టాలీవుడ్ కి ఒక అంటే ఒక వైబ్రెంట్ హీరో అవుతాడని చెప్పి? బాగా చేసేవాడు, చాలా బాగా చేసేవాడు. అంటే దాంట్లో కృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మొన్న ఎప్పుడు కనిపిస్తే అడిగాను, ఏమైనా నువ్వు నా సినిమాలో చేసే గుర్తుందంటే, అయ్యో మళ్ళీ సార్ బజార్ రోడ్ సినిమాలో చేశాను కదా సార్ అన్నాడు. అంటే ఇప్పుడు మాట్లాడుతుంటారు సార్ టాలీవుడ్ లో, అంటే ఫంక్షనల్ కనిపించినప్పుడు వెళ్తుంటారా ఫంక్షనల్ కేటగిరీ టాలీవుడ్ లో? వెళ్ళకపోతే మాత్రం వెళ్ళను, పిలిస్తే మనకు కావాల్సిన వాళ్ళు అయితే వెళ్తాను. ఓకే, మరి మిగతా టైంలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కదా సార్ ప్రతి నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, బి గోపాల్ గారు, గోపాల్ రెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది ఒక 10 మంది ఉన్నాము. మేమందరం కలిసి వెళ్ళి సినిమా సరదాగా చూస్తాం. అంటే ప్రతి సినిమా కాదు కానీ కొంచెం ప్రతి సినిమా చూడం, కానీ ఇది డెఫినెట్ గా థియేటర్ లోనే చూడాలి అనుకున్న సినిమా డెఫినెట్ గా వెళ్ళి చూస్తాం. అదే సార్, ఇప్పుడు ఈ మధ్యన బాహుబలి అని, త్రిబులర్ అని థియేటర్కి వెళ్ళి చూసాం. అంటే ఎలా అనిపిస్తుంది సార్ మీరున్నప్పుడు కూడా? అంటే మీరున్నప్పుడు హైయెస్ట్ స్టాండర్డ్ లో మీరు చేశారు సినిమా. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, బడ్జెట్లు పెరిగినాయి, హీరోల స్పాన్ కూడా, అంటే తెలుగు ఒకటే కాదు అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి పెరిగింది కదా. ఎలా అనిపిస్తుంది సార్ మీరు చూస్తుంటే అప్పటి సినిమాకి ఇప్పుడు మీరు మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ తో పాటు అనుకుంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీరు? మాత్రం చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి లాంటి ఇప్పుడున్న టెక్నిక్ ని దీన్ని బాగా ఉపయోగించుకుని చాలా బాగా చేస్తున్నాడు. సబ్జెక్ట్ కూడా ఎక్కడ పట్టు వదులుకోకుండా, ఏదో టెక్నికల్ గా బాగా చేసేద్దాం అనుకోకుండా బాగా చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. అంటే ఈ క్వశ్చన్ జనరల్ గా ఏదో దీనికోసం అడగడం కాదు, కానీ ఇప్పుడు మీకు అందరు హీరోలు ఇష్టమే, ఎందుకంటే సినిమా అనేది మీరు ప్రేమించారు కాబట్టి. బట్ ఇప్పుడున్న హీరోలు మీకు అంటే ఎవరన్నా ఒక మోతాదు ఒక పాయింట్ ఎక్కువ ఎవరన్నా అందరూ బాగా చేస్తారు, అందరూ చూస్తుంటారు. మీరు బేసిక్ గా సినిమా ఫ్యాన్. మీరు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ బాగా చేస్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ బాగా చేస్తున్నాడు, ప్రభాస్ బాగా చేస్తున్నాడు, అందరు బాగా చేస్తున్నారు. ఎవరికి ఏం తక్కువ లేదు. చిన్న కుర్రాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఈ పోల్ సిట్ అని ఇట్లాంటి వాళ్ళు కూడా మొత్తం అంటే మీరు అప్డేట్ గా ఉన్నారు సినిమా విషయంలో. బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు సార్. అయితే ఖైదీ విషయంలో నేను విన్నది ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఒక జయలలిత గారని మీకు అప్పట్లో ఒక ఆర్టిస్ట్ ఉండేవారు. ఖైదీలో ఫస్ట్ ఆమె అనుకున్నారు అని చెప్పి ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. అది ఎంతవరకు సుమలత క్యారెక్టర్ కావాలి జయలలిత అనుకున్నారు? లేదు ఏమంటే ఆవిడ చెప్పారు, మేము కూర్చుని మాధవి అమ్మాయి సుమలత ఇట్లా మొత్తం టోటల్ గా. సార్ అయితే ఇన్ని హిట్ సినిమాలు తీసిన మీరు లాస్ట్ వచ్చేసరికి పున్నమి నాగు అనే సినిమా ఎందుకు? అది ఏదో ఇక చేయాల్సి వచ్చింది. తిరిగి నా వెనకాల పడి, సార్ నేను మీరు చెప్పినట్టు వింటాను సార్ అని లాస్ట్ వదిలేసాను. నేను ఇక ఎడిటింగ్ నేను చేయలేదు, సినిమా చూడలేదు, ఏమీ చూడలేదు. కొంత షూటింగ్ కూడా ఆడే దరిద్ర. నేను ఛాంబర్లో లెటర్ పెట్టాను, నా పేరు ఉండడానికి వీల్లేదని. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు వచ్చి బతిమాలి, సార్ మీ పేరు లేకపోతే అసలు రిలీజ్ కాదు సినిమా. అదే కొంచెం నాకేంటంటే మొహాటం ఎక్కువ, అందుకని సరే వేసుకోమన్నాను. అసలు మీరు కంట్రిబ్యూషన్ ఏమన్నా చేశారా సార్? బిగినింగ్ లో చేస్తుంటాను ఒక 10-15 days అంతే. మిగతా వాళ్ళే చేసుకున్నారు. అందుకని వెంటనే నేను లెటర్ రాసి ఇచ్చేసాను. లెటర్ రాసి ఛాంబర్లో ఇచ్చేసాను. వాళ్ళే చేసుకుంటున్నారు, నాకు సంబంధం లేదు అసలు. అందుకని
నా పేరు వేయడానికి వీల్లేదు ఉమ్, ఆ సినిమాకి అని చెప్పి లెటర్ రాశాను. ఉమ్, వాళ్ళు డెఫినెట్గా యాక్షన్ యాక్షన్ తీసుకుంటారు కదా. ఉమ్, తీసుకునేసరికి ఇక మొత్తం డిస్ట్రిబ్యూటర్లు వాడు వీళ్ళు వచ్చి అడిగేసరికి సరే కానివ్వండి ఏముంది. కానీ ఇప్పుడు వికీపీడియాలో కూడా మీ పేరే ఉంది సార్. అదే అదే ఉంటుంది, ఎందుకంటే పేరు అదే నాకు అనిపించింది ఇందాక అడగడానికి కూడా రీజన్ అదే. యాక్చువల్గా రిటైర్ అయిపోయారు, ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా సార్? ఎందుకంటే యాక్చువల్గా నాకు 92 సినిమాలు చేశాను. అవును సార్. ఆ 8 కూడా చేస్తే బాగుంటుందని లోపల ఉంది. బట్ ఏదంటే అది చేద్దామని మాత్రం లేదు. ఆ 8 చేసి 100 ఫినిష్ చేద్దాము, ఆ బ్యాడ్ నేమ్ తెచ్చుకుందాం అది లేదు. ఏదన్నా మంచి సబ్జెక్టు, మంచి ప్రొడ్యూసర్, ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ వచ్చి మంచి సబ్జెక్ట్ చేద్దాం అనేది ఉంది. అంటే